హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఫోటో స్టూడియోకి వచ్చి కొన్ని ఫొటోస్ని ఇచ్చి ఈ ఫొటోస్ బాగా కడిగి ఫ్రేమ్ చెయ్యు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న ఫోటో స్టూడియో వాడు ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈవిడ నీకేమవుతుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు ఆవిడ మా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాడు మాత్రం అవునా, ఇన్ని రోజుల ముందు ఈవిడ దగ్గర డబ్బులు దొంగతనం అయ్యాయి కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ విషయం నీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఫోటో స్టూడియో మాత్రం ఒకసారి ఈ క్లిప్ని చూడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫేసులు కరెక్ట్గా తెలియలేదే అని చెప్పేసి అంటాడు. ఇంతలో ఇంకొక వీడియోని చూపిస్తూ ఉంటాడు. చూసావా ఈ క్లిప్ని, వాడు ఎవడో తెలిసిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మీనా వాళ్ళ తమ్ముడిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు ఫ్రెండ్ దగ్గరికి గుణ అలాగే మీనా వాళ్ళ తమ్ముడు వచ్చి అరే డబ్బులు ఎప్పుడు ఇస్తావురా, లేకపోతే కార్ తీసుకొని వెళ్ళిపోమ్మంట అని చెప్పేసి బెదిరిస్తారు. మాటలు వినగానే అక్కడున్న బాలు వాళ్ళ ఫ్రెండ్ మాత్రం మీనా వాళ్ళ తమ్ముడు 2 రోజుల్లో సెట్ చేసి ఇస్తాను గుణ, అప్పటి వరకు ఏమి అనకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు వచ్చేసి అక్కడున్న గుణాన్ని చూస్తూ కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మీనా వాళ్ళ తమ్ముడు మాత్రం నువ్వు వాడి మీద చెయ్యి వేస్తే బాగోదు బావా అని కూడా చూడను అని చెప్పేసి బాలు కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న బాలుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు నా కాలర్ పట్టుకుంటావా, నీకు అంత ధైర్యం ఉందా అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న మీనా వాళ్ళ తమ్ముడిని కూడా కొడుతూ ఉంటాడు. వీడి దగ్గర నువ్వు ఎప్పుడు చేరావురా, ఎందుకురా ఇలా తయారయ్యావురా నువ్వు అని చెప్పేసి అక్కడున్న మీనా వాళ్ళ తమ్ముడిని కూడా చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. బావా నువ్వు నన్ను కానీ అక్కడున్న వాడిని కానీ ఏమైనా అన్నావో అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి బాలుని బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలుకి చాలా కోపం వచ్చేసి మీనా వాళ్ళ తమ్ముని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు.